ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని కలకాలం రక్షిస్తుంది అనేది ఒక నానుడి, ఒక శాస్త్ర వచనం, ఒక ఉపనిషత్ వాక్యం. అటువంటి ధర్మానికి విఘాతం కలిగినప్పుడు అందరూ కూడా మూసుకుని మాట్లాడకుండా మనకెందుకులే అని నిస్తేజంగా కూర్చుంటే ధర్మానికి విఘాతం ఏర్పడుతుంది. ధర్మానికి ఎప్పుడైతే విఘాతం ఏర్పడుతుందో మొత్తం దేశానికే ఒక అరిష్టం ఏర్పడినా ఆశ్చర్యపోక్కర్లేదు. భారతదేశంలో మనకి చాలా సెంటిమెంట్స్ ఎక్కువ. భారతదేశం అంటేనే ఒక సెంటిమెంట్. అలాగా అంటే భరతమాతని, భూమాతని, గోమాతని, గంగామాతని అలాగ ప్రతి దాన్ని మనకు పూజనీయంగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునే మాతృ స్వరూపంలో మనం ప్రతిదాన్ని చూస్తుంటాం. గంగామాతకి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటాం. గంగ తల్లి నీళ్ళిచ్చి మమ్మల్ని కాపాడుతోంది. నీటిని గంగామాత అంటాం. భూమాత మనం నడుస్తున్నటువంటి మన మన పాపాలన్నీ మోస్తున్నటువంటి భూమాత, భూమాత అంటాం. ఆవిడకు నమస్కారం పెట్టుకుంటాం. అలాగే గోమాత మనకి పాలిచ్చి మనందరికీ పవిత్రమైన కామధేనువు. సాక్షాత్తు అమృత మథనంలోంచి ఆవు పుట్టిందంటారు. అలాంటి గోమాతని మనం ఎంతో పవిత్రంగా హిందువులందరూ కూడా పూజిస్తాం. అలా తీసుకుంటే భరతమాత మన జన్మభూమి, మన భారతదేశాన్ని కూడా అమ్మగా చూసి భరతమాత అంటాం. అలాగే చూసుకుంటే తెలుగు తల్లి అంటాం. తెలంగాణ అన్నీ మాతృస్వరూపంగా చూస్తాం. మాతృదేవో భవ అనే మొట్టమొదటి వాక్యం మనం భూమి మీద పడినట్టే చూస్తాం. తల్లికి మించిన దైవం లేదు అని అందరం నమ్ముతాం. అటువంటి గోమాత అంటే గోవు కూడా మనందరికీ ఒక తల్లితో. ఆవు పాలు తాగి మనం ఎంతోమంది అది ఆవు పాలు అంటే ఆవు పాలు కాదు అమృతమే అంటాం. ఒక్కసారి మీకు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం గోమాతని మనం పవిత్రంగా పూజిస్తాం. ఎందుకంటే మరి చూస్తుంటే ప్రతి పల్లెల్లోనూ ప్రతి చోట కూడా మనకి పుణ్యమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. గృహప్రవేశం జరుగుతుంటే గోమాతను ఆ ఇంటి చుట్టూ తిప్పుతారు. శుభం ముందు గోమాత లోపలికి అడుగు పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటాం. అలాగే ఏ కార్యక్రమం తీసుకున్నా గోమాతకి ఆ నుదుట తిలకం వద్ది గోవుకి పూజ చేయడం మనకి హిందూ సాంప్రదాయాల్లో మన సంస్కృతుల్లో గోవు ఒక ముఖ్య భాగం. ఆ గోవులో ముక్కోటి దేవతలు ఉంటారని చెప్పి కూడా గోమాతకి ప్రత్యక్షంగా కూడా పూజలు చేయడం మనం చూస్తూ ఉంటాం. అలాగే మన పీఠాలు అవి మన ధార్మిక సంస్థలు కూడా గోవుల రక్షణ కోసం నడుం కట్టి ముందుకు సాగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఆ గోవుల్ని చాలా బాగా చూసుకోవాలి. గోమాత అంటే మన సంస్కృతి, మన సంప్రదాయం, మన ప్రత్యక్ష దేవత గోమాత మనకు తల్లి. అటువంటి ఈ గోమాతను ఈ బక్రీద్ ఈ ముస్లింలు చేసుకునే ఒక పండగ. వాళ్ళకి ఒక పండగ. ఆ రోజు నాడు బక్రీ ఈద్ అంటారు. బక్రీద్ అంటే మేకల్ని, గొర్రెలను ఇవ్వాలి. అయితే అదే సందర్భాన్ని పురస్కరించుకుని మరి వాళ్ళ శాస్త్రంలో ఏముందో నాకు తెలీదు గానీ ఈ ఆవులను కూడా దొంగచాటుగా కబేళాలకు తీసుకువెళ్ళి ఆ గోహత్య చేసి అలా ఆ మాంసం కూడా వాళ్ళు భుజిస్తారు. చాలా వినడానికే చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మన పవిత్రమైనటువంటి మన తల్లితో సమానంగా పూజించేటటువంటి గోవుల్ని, గోమాతల్ని ఈ రకంగా కబేళాలకు అంటే కసాయి సెంటర్‌లకు పంపించి మనం ఎంతో పవిత్రంగా పూజించాలి. ఆ గోవులు చల్లగా ఉంటే మన దేశం చల్లగా ఉంటుంది భారతదేశం. అవి. ఆ గోవుల గురించి చెప్పాలంటే అది అంతా ఇంతా కాదు శాస్త్రం. ప్రతి చోట ఆ పుష్ట భాగంలో ఉండే తోకను కూడా ముట్టుకుంటే గోవు యొక్క తోక ముట్టుకుంటే మనకి ఆ నరకానికి వెళ్ళేటువంటి ఆ బాధ ఉండదు. వైతరిని ఆ తోక ముట్టుకు దాటిస్తుంది అని పోయిన వాళ్ళకి. చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళ పేరు చెప్పి మనం ఆవులను కూడా దానంగా బ్రాహ్మణులకి ఇచ్చుకోవడం చూస్తూ ఉంటాం అనమాట. ఆ గోవులకి ఎన్నో రకాల పూజలు చేసి ఎంతో మనం ఆనందిస్తాం. భక్తిభావంతో, శ్రద్ధభావాలతో ఉంటాం. అలాగే మనకి ఎన్నో పితృదోషాలు ఉంటే కూడా అటువంటి గోవులకి మనం ఈ గడ్డి తినిపించి, ఉలవలు అలాంటివి తినిపించి మన గ్రహపరమైన ఈతి బాధలు కూడా తొలగించుకుంటామని చెప్పేసి అంటే ఏదైనా ఉందంటే ప్రత్యక్ష దైవం గోమాత. సరే ఇప్పుడు ఇదంతా ఈ ఉపోద్ఘాతం పక్కన పెడితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రేపు బక్రీద్ ఈ నెల 7వ తారీఖు బక్రీద్. ఈ బక్రీద్ సందర్భంగా ఈ గోవుల్ని గోవధ చేయడానికి పూనుకుంటారు. గోవులు అంటే ఒక ట్విట్టర్‌లో ఆయన ఒక ట్వీట్ చేశారు. ఈ బక్రీద్ సంబంధించి గోవధకు సంబంధించి కొన్ని సూచనలు చేస్తూ ఒక ట్వీట్ చేశారు. అది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా తప్పుగానే ఉంటుంది. చేసినా కూడా అవతల ప్రతిపక్షాలకి అంటే ఆయన మీద ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు కాబట్టి. దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మం ఏంటి? ఆయన దేని గురించి ఆలోచించి చెప్పారనే ఆలోచన కన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే దాన్ని ఖండించేయాలని చెప్పి చాలా గొంతుకులు అలా తెరిచిపెట్టి కూర్చుంటారు. అది ఏం జరుగుతుందో వాళ్ళకి అసలు ఏమీ తెలీదు. అయితే ఆయన చెప్పిన ట్విట్టర్ గురించి మాట్లాడుకున్నాక దాని గురించి మనం విశ్లేషించుకుంటే
గోవులు మనందరికీ అంటే అచ్చంగా ట్విట్టర్‌లో మాటలు చెప్పలేకపోయినా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ ట్విట్టర్ కూడా అందరికి అందుబాటులో కూడా ఉంది. గోవులు మనందరికీ పవిత్రమైనవి. వాటి గోవులు మన సంస్కృతిలో ఒక భాగం. అలాగే గో వధ గురించి సంబంధించి మన చట్టాల్లో చాలా సమాచారం ఉంది. గోవుల్ని చంపాలని ఎక్కడా లేదు. గోవులను చంపడానికి గోవధ నిషేధమని ఉంది. మన చట్టాలు దానికి సపోర్ట్ చేయట్లేదు, మద్దతు ఇవ్వట్లేదు. కాబట్టి ఈ గోవులు ఇప్పుడు ఈ బక్రీద్ సందర్భంగా చాలామంది దొంగచాటుగా దొంగ రవాణా చేసి కనపడకుండా ఆ గోవుల్ని హత్య చేయడానికి ట్రై చేస్తున్నారు. గోహత్య జరిగే సమాచారం ఉంది. ఈ విషయంలో చట్టాల పరిధిలోకి చూస్తే గోవధ అనేది రాదు. గోవులు మనం సంరక్షించుకోవాలి. అవి మనకు పవిత్రమైనవి. మన సంస్కృతిలో భాగం, మన జీవన విధానంలో భాగం అనే అర్థం వచ్చేటట్టుగా పెట్టారు. పైగా అందరికీ ఏం చెప్పారు అంటే ఏంటి, ఆ గో సంరక్షణ గురించి మీరందరూ కూడా నడుం కట్టాలి. అక్కడ అధికారులకు మాత్రమే బాధ్యులు చేయకండి. ఈ అక్రమంగా స్మగ్లింగ్, గో రవాణా జరిగితే కనుక దాన్ని మీరు గమనించి అధికారులకు తెలియజేయండి. ఇప్పటికే అధికారులు ఊరు వాడ కూడా మనకి ఈ గోవధ నేరం, గోవధకు ఎవరన్నా పూనుకున్న, గో రవాణాకు అక్రమ రవాణాకు పాల్గొన్న శిక్షార్హులు అని చెప్తున్నారు వాళ్ళు. అది వాళ్ళ ఎంతమంది ఉంటారు? మహా అయితే పోలీస్ శాఖ కొంతమందే ఉంటారు. అలాంటి ఈ దొంగచాటుగా రవాణా జరిగి అకారణంగా ఈ బక్రీదు పేరు చెప్పి అవి మనం ఎంతో నమ్మకంగా మనకు తల్లిలా భావించే గోవులు హత్య కాబింపబడతాయి అనే ఉద్దేశంతో గోవధ గురించి చట్టాలలో లేదు. గోవధ చేస్తే శిక్షార్హులు. కాబట్టి ఆ చట్టం తన పని తను చేసిపోతున్నట్టుగా దానికి మీరు కూడా సహాయం చేస్తూ ఎక్కడైనా అక్రమంగా గోవులు తరలించి కబేళాలకు వెళ్ళిపోతుంటే కనుక మీరు కనిపెట్టుకోండి. అధికారులు ఇప్పటికే ఈ గోవధ, బక్రీకి సంబంధించి అవగాహన పెంచే కార్యక్రమాల్లో వాళ్ళంతా కూడా ఉన్నారు. దీది మనందరి బాధ్యత. మన తల్లిని మనం రక్షించుకోవడం మన బాధ్యత. దేశమాత అయినా, భరతమాత అయినా, గోమాత అయినా, ఇంతకు చెప్పిన భూమాత అయినా, గంగామాత అయినా అని చెప్పి స్పష్టంగా ఒక ట్విట్టర్ ఇచ్చారు. అది నిజంగా హర్షణీయం, అభినందనీయం. ఇప్పటిదాకా భారతదేశంలో ఏదైనా మనం మాట్లాడితే తప్పు అయిపోతుందేమో, అవతల వాళ్ళు మనోభావాలు దెబ్బతింటాయి అన్నారు. ఇప్పటికి ఒక మగాడు వచ్చాడండి, సనాతన ధర్మ సంరక్షణ కోసం వచ్చారు. మరి ఇప్పటికి కొన్ని నోళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టేసాయి కూడా. మరి మొన్నటిదాకా సమత్వం, సమానం అది అన్నారు కదా, కులమతాలకు అన్నిటికీ అతీతంగా ఆయన వెళ్తా అన్నారు కదా, కమ్యూనిస్టు భావాలు కూడా వెతుకుతుంటే ఆయన దానికి చాలా స్పష్టమైన ఆన్సర్ ఇందులో రాకముందే ఇచ్చారు. నా సనాతన ధర్మం కులమతాలకు సమానంగా ఉంటాను, కానీ నా సనాతన ధర్మానికి విఘాతం కలిగితే మటుకు నోరు మూసుకు కూర్చోను. అయినా నా గురించి మీ అభిప్రాయాలు ఏమిటి? నా అభిప్రాయాలు నాకు ఉంటాయి. నా ధర్మాన్ని నేను పరీక్షించుకుంటాను. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ హిందుత్వ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ బక్రీద్ గురించి, అలాగే గోవుల అక్రమ రవాణా గురించి ఇలా ట్వీట్ ఇచ్చారని చెప్పి కూడా కొన్ని నోళ్ళు అప్పటికే మొదలెట్టేశాయి విమర్శించడం. హిందూ మతం ఏంటి? హిందువులు, మన సమాజం అందరికీ గోమాత కాదా? గోమాతని సంహరించకూడదు, అకారణంగా చంపకూడదు, వధ చేయకూడదు, అది చట్టానికి విరుద్ధమని మన చట్టాలలో లేదా? ఇప్పుడు ఈ బక్రీద్ నాడు ఖచ్చితంగా గోవుల్ని చంపి వాళ్ళు తినాల్సిన అవసరం ఉందా? మన మనోభావాలు దెబ్బతినట్లేదా? ఒకటి, సనాతన ధర్మాన్ని అనుసరిస్తే నిజంగా కూడా కూటమి ప్రభుత్వం తరఫున కూడా మాట్లాడచ్చు. ఆయన వ్యక్తిగతంగా సనాతన ధర్మాన్ని సంరక్షిస్తున్నాను అని చెప్పి ఆయన ఆ ప్రచారం కూడా మొదలుపెట్టి, నేను సంపూర్ణంగా సనాతన ధర్మం, నేను చిన్నప్పటి నుంచి నా ఇంట్లో పూజాది కార్యక్రమాలు జరుగుతాయి, రామాయణాది పురాణాలు మేము వింటూ ఉంటే మా తండ్రి గారు, మా తల్లిగారు మేమంతా కూడా సనాతన ధర్మం అనుసారమే వెళుతున్నాము, మేము ఎంతవరకు చేస్తున్నాము, నాకు సనాతన ధర్మం మీద సంపూర్ణమైన అవగాహన ఉంది, దాని సనాతన ధర్మ పరీక్షణ కోసం నా వంతు నేను చేస్తానని చెప్పి ఆయన కుండ బద్దలు కొట్టే మొదలెట్టాడు. దానికి సిద్ధాంతమే, దానికి ప్రచారంలో వెళ్లే ముందు ఆయన కార్యాలయంలో కొన్ని పూజలు చేసుకుని, వారాహిమాత పూజలు చేసుకున్నారు, ఏ దేవీ దేవతల పూజలు చేసుకుని ఆయన వెళ్ళే ప్రచార రథానికి కూడా వారాహిమాత అనుగ్రహంతో వెళ్ళాలని చెప్పి ఆ వారాహిమాత మన సాంప్రదాయంలో దేవీ దేవతలను కొలవడం, ఆ యజ్ఞ యాగాదులు చేయడం, పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మనకు అన్నీ ఆయన దీక్షాబద్ధుడై, కంకణబద్ధుడై ఆయన వెళ్ళారు. చేసిన రోజులు ఆ పూజలు ఏం నిర్వహించుకున్నారో, వాళ్ళ గురువులు చెప్పింది చేశారో, ఆయనకు సనాతన ధర్మం గురించి ఆయన ఏం చేశారో చేశారు. సనాతన ధర్మంలో భాగమే నిత్య వైదిక కర్మలను మనం ఆచరించడం, వాళ్ళకి సంబంధించి వాళ్ళ వైదిక కర్మలు నిర్వహించడం, క్రతువులు నిర్వహించడం జరుగుతూ ఉంటాయి. సనాతన ధర్మంలో అది అచ్చంగా భాగం. దానిలో భాగంగానే మహాకుంభమేళలో కొన్ని కోట్ల మంది స్నానం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆచరించి వచ్చారు. ఆ దృశ్యాలు కూడా మనకి ఇంకా గుర్తున్నాయి. అలాగే తిరుపతిలో కల్తీ లడ్లు అది వచ్చినప్పుడు, ఆ విమర్శ వచ్చినప్పుడు
చిచి ఇదే పరిస్థితి అని చెప్పి ఇది సనాతన ధర్మం ఎక్కడికి వెళుతోంది, ఇలా జరుగుతోందా వీళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం అని చెప్పి ఆ తిరుపతి క్షేత్రం తిరుమల క్షేత్రానికి పాద నడక అంటే కాలినడకన వెళ్ళి ఆ అలిపిరి మార్గంలో వెళ్ళి ఆ ప్రక్షాళన చెయ్యాలి అని ప్రాయశ్చిత దీక్ష తీసుకున్నానని చెప్పి ఆయన దీనికి నేను నైతిక బాధ్యత నా సనాతన ధర్మానికి వికాసం జరిగింది. కలియుగ దైవం వెంకటేశ్వర గుడి విషయంలో మనందరికీ ఎంతో నమ్మకమైనటువంటి ఆ ప్రసాదం విషయంలో తిరుపతి లడ్డూ విషయంలో ఇటువంటి కల్తీ జరిగింది రావడం చాలా దురదృష్టం అని చెప్పి బాధపడి ఆ ప్రాయశ్చిత దీక్ష అని చెప్పి ఆ కార్యక్రమం ప్రక్షాళన అనే ఒక కార్యక్రమం పెట్టుకుని ఆయన వెళ్ళారు. సనాతన ధర్మం గురించి ఆయన ఈరోజు కాదు, రాజకీయాల్లో ఇంతకు ముందు జరిగిన విషయాల్లో ఆయన సనాతన ధర్మం చేసుకున్నారు. అదో బీజేపీ ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వానికి చట్టానికి సంబంధం లేదు. బీజేపీ ప్రభుత్వం రాకముందు కూడా గోవధని నిషేధించారు. ఆవుల్ని కబేళాకి తరలించకూడదనే ఒక చట్టం చేశారు. ఇది ఇప్పుడు బీజేపీ చేసేసారు, ఇంకోటి చేశారు కాదు. ఇప్పటిదాకా ఏదో మాట్లాడకుండా ఊరుకున్నారు. గోవధకి ప్రతిసారి బక్రీద్ కొన్ని ఆవులు కొన్ని చోట్లకి ఆ కబేళాలకు వెళ్ళిపోతూ ఉంటే తరలిస్తూ ఉంటారు. వాళ్ళు గోవధ చేస్తారు. ప్రతిసారి ఇది మామూలుగా జరుగుతున్న విషయమే. అలాగే చూస్తే కనుక సనాతన ధర్మ పరీక్షలో భాగంగా గత 1 ఇయర్ నుంచి కూడా తిరుమల తిరుపతి ప్రక్షాళన కావచ్చు, తర్వాత కూడా మనం ఇటీవల కాలం చూస్తే పహల్గాం దాడి జరిగింది. ఆ పహల్గాం దాడి జరిగినప్పుడు కూడా ఆయన ఒకటే మాట జనసేన సైనికులకి, ఎమ్మెల్యేలు కూడా ఇచ్చి మనకి 6 గుళ్ళున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు మహాసేనాని ఆయన సుబ్రహ్మణ్య స్వామి. ఆయన మన త్రివిధ దళాలకు శక్తినివ్వాలి. ఈ దుర్మార్గుల మీద ఆయన మన కరుణ మనకు ఉంటే మనంతా దాడి చేసి మనం సక్సెస్ అవ్వాలి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం 6 దేవాలయాలు అంటే పళని, ఈ తిరుత్తణి, తిరుచెందూరు, అలాగే కుంభకోణం, స్వామిమలై ఇలాగ ఉన్నాయి, తిరుత్తణి ఇవన్నీ ఉన్నాయి కదా, పలముదిచోలే, త్రిపురంకుండ్రి, ఈ 6 క్షేత్రాల్లో కూడా ఆయన ఎందుకంటే సైన్యానికి అధ్యక్షుడు, దేవతా గణానికి సైన్యాధిపతి. ఆ సైన్యాధిపతి కొలుద్దాం, మీరందరూ వెళ్ళండి, ఆ గుళ్ళకి వెళ్ళి మన భారతదేశం సైనికులు సుభిక్షంగా ఉండాలి, అక్కడ ఉండే పాకిస్తాన్ మీద మనకి దాడి చెయ్యాలి, దాడి చేసి గెలవాలి. వాళ్ళు చాలా ఉన్మాదంగా ఉగ్రవాదం ప్రోత్సహించింది ఆ దేశం. ఉగ్రవాదుల దాడిలో మన వాళ్ళ అమాయకులు చనిపోయారు. కోర్స్ పాకిస్తాన్లో ఉన్న కూడా ఈ ముస్లింలే, దానికి దీనికి లింక్ లేదు. కానీ ఈయన సనాతన ధర్మంలో భాగం అనుకోవచ్చు. భగవంతుడి మీద విశ్వాసమే సనాతన ధర్మం యొక్క మొట్టమొదటి లక్షణం. ఆ కార్యక్రమానికి కూడా చుట్టారు. అలాగే కనకదుర్గ అమ్మవారికి, అలాగే అరసవిల్లి సూర్యనారాయణ స్వామికి మన దేవతల యొక్క ఆశీస్సులు తీసుకుందాం, మనం సుభిక్షంగా ఉండాలి, భారతదేశం ఎప్పుడు హాయిగా ఉండాలి అనే ఉద్దేశంతో కూడా ఆయన అటువంటి వాటికి కూడా పిలిపించారు. ఈరోజు బక్రీద్లో ప్రజలకు అలర్ట్ అవ్వండి, మన హిందూ మత సమాజంలో గోవులు సంరక్షపడాలి, అవి మన సంస్కృతిలో భాగం, మనకి గోమాత ముఖ్యం, ఆ గోవధ నేరం మహాపాపం అని చెప్పి వాటికి ఓన్లీ అధికారులకి బాధ్యత వహించడం కాదు, మనం అందరం కూడా ఎక్కడైనా గోవుల అక్రమ రవాణా జరిగితే కనుక మనం తగిన చర్యలు తీసుకోవాలి. వాటి అకారణంగా మనం గోమాతలు కోల్పోకూడదు. గోవు ఎక్కడ ఉంటుందో అక్కడే ముక్కోడి దేవతలు ఇస్తారు, అక్కడే సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి దానికి పిలిపించారు. ఇలా చెప్పుకుంటే పోతే మనం గమనిస్తే కనుక సనాతన ధర్మంలో భాగంగా అనుకోవచ్చు, ఆయన నమ్మిన సిద్ధాంతం కావచ్చు. మనం చూస్తే అసెంబ్లీలో కూడా కొన్ని రోజులు దీక్షలో ఉండి దీక్షా వస్త్రాలు ధరించి మనకి వెళ్ళడం కూడా మనం గమనించాం. కాబట్టి సనాతన ధర్మ ప్రస్తావన ఏం తప్పు కాదు, ఆయన మాట్లాడుతున్న బూతు కాదు. సనాతన ధర్మం మరి ఇంతకుముందు ఎందుకు మాట్లాడారు? ఆయన ఒకదానికి కనెక్ట్ అయ్యారు. ఆయనకు ఉన్నటువంటి అనుభవం, ఆలోచన ద్వారా ఇప్పుడు సనాతన ధర్మానికి ఎన్నో సెక్యులర్ అని ఏదో మాటలు పెట్టుకుని సెక్యులరిస్టులు, కమ్యూనిస్టులు అంటూ ఇవన్నీ మాట్లాడుతున్నారు. హిందూ భూమి, హిందూ దేశం, అలాగే పోనీ అనుకున్నట్టుగా బీజేపీ హిందూ పార్టీ రూల్ చేస్తున్న దాంట్లో హిందూ మతం ప్రజలందరూ ఆచరించే సనాతన ధర్మం గురించి మన డిప్యూటీ సీఎం గారి హోదాలో ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం నేరమా? గోవుల్ని కాపాడుకుందాం అని చెప్పడం పెద్ద తప్ప? అప్పుడే మొదలెట్టేస్తారు. ఆయన అంతకుముందు అలా చెప్పారు, ఇంతకుముందు ఇలా చేశారు, అప్పుడు ఇలా చేశారు, మీ ధర్మాన్ని నేను చేస్తున్నారా? సరే, మనిషి ఆయన ఆలోచనలు బట్టి ఆయన వెళుతున్నారు, చట్టానికి అనుగుణంగానే వెళ్తున్నారుగా. మీ మనోభావాలు ఇందులో పాడైపోయి ఏమి లేవు కదా. చెప్పొచ్చే మాట ఏంటి దీని గురించి? ఇప్పుడు ఆయన ఇచ్చిన ట్విట్టర్ గురించి ముస్లిం పెద్దలో లేకపోతే ముస్లిం మతానికి చెందిన పెద్దలో ఎవరు మాట్లాడరు.
ఇప్పుడు మన దాంట్లో ఉన్నటువంటి హిందూ సమాజంలో ఉన్నటువంటి హిందూ పెద్దలు, హిందూ మతం ముసుగులో ఉన్న వాళ్ళే, వీళ్ళే వేరే వేరే పార్టీలు వాళ్ళు చెందిన వాళ్ళు, ఒక కమ్యూనిస్ట్ పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ, పవన్ కళ్యాణ్ గారు ముస్లిమ్స్‌ను టార్గెట్ చేసుకున్నారు. అలాగే సెంట్రల్‌లో ఉన్నటువంటి బీజేపీకి వత్తాసు పలుకుతున్నారు. ఇంక ఆయన పనేం లేదండి. ఆయన మాట్లాడకూడదా? ఇప్పుడు ఆవుల్ని రక్షించుకుందామని నేనే చెప్తాను. అంటే నేనేనా పార్టీ మారిపోయినా నేను ముస్లింకి వ్యతిరేకినా? బక్రీద్ పార్టీ జరుపుకోవడంలో తప్పేం లేదు. దాని వెనకాల ఒక త్యాగం ఉంది. ఒక గోవధ అనే పెద్ద ఈ కాన్సెప్ట్ ఏం లేవు. బక్రీదు ఆ ముస్లిము వాళ్ళ పవిత్రత పండగల్లో ఎన్నో ఆహ్, త్యాగాలున్నాయి. వాళ్ళు శాంతి కోరుకున్నట్టుగా కనబడుతుంది. వాళ్ళన్నీ చదివితే కనుక మనం అర్థం చేసుకుంటే గనక ఉగ్రవాదం అని ఏం నేర్పలేదు ముస్లిం. ఈ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం కూడా ఈ ఉగ్రవాదాన్ని ప్రేరేపించారు గానీ, ఇస్లాం మతం అంటేనే శాంతి అని, ఇస్లాం అంటేనే శాంతి అని అర్థం. ఇలాగే ఇతరుల పక్క వాళ్ళ మనోభావాలు దెబ్బతిని అది. ఇప్పుడు ఎవ్వరికీ లేని దురద అన్నట్టుగా కొంతమంది మొదలెట్టేసేసి పవన్ కళ్యాణ్ ఇది, పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా మాట్లాడతారు. తప్పేముంది? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారా? ఆయన, ఆయన చెప్తున్న దాంట్లో ఏమి చట్టానికి విరుద్ధంగా మాట్లాడలేగా? ఆయన ఇంక ఇతరుల యొక్క వాళ్ళ యొక్క రాజ్యాంగ హక్కుల్లేని ఇందులో కాలరాయట్లేదుగా? ఈ ఆవుల్ని చంపేసుకొని బక్రీద్ నాడు వాళ్ళు పండగ చేసుకోమని ఎక్కడ మనకు రాజ్యాంగంలో లేదు, మన చట్టాల్లో కూడా లేదు కదా! గోవులను మనం కాపాడుకుందాం. గోవులు మనకు సంపద. సనాతన ధర్మంలో మన పవిత్రమైనటువంటి ఆ గోమాతను మనం రక్షించుకుందాం. దీనికి ఒక ఉద్యమం కావాలి. గోవుల శాతం ఎంత తగ్గిపోతోంది ఈ రోజున. ఇంతకుముందు మనకు చూస్తే రాజరికాల్లో కూడా చూస్తే మహాభారతం, అలాగే రామాయణాలు చూస్తే గోవులు గోశాలలు ఎలా ఉండేవి. అప్పుడు ఎంత సుభిక్షంగా ఉంది. దానికి కామధేను ధేనువు అని చెప్పి పూజ చేస్తాం మనం. ఆ ఆ గోమూత్రం, అలాగే ఈ పంచగవ్యాలు అంటారు. గోవులోంచి ఒక ఆవు నుంచి అంటే గోవు నుంచి ఒక వ్యర్థ పదార్థం కూడా ఉండదు. మనం చదివితే సైంటిఫిక్‌గా కూడా అది ఏమి తీసుకున్నా కూడా అది కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని కూడా మనకు ఆక్సిజన్ ఇస్తుందని చెప్తూ ఉంటారు. దానికి సైన్స్‌గా చూస్తే. ఆయన దాని పాలు తాగిన, పాలతో చేసిన ఏదైనా ప్రొడక్ట్ తిన్నా 1% కూడా టాక్సిన్స్ ఉండవు. విష పదార్థాలు ఉండవు. అది విషం తిన్నా కూడా మనకి ప్రాణం పోసే అమృతం లాంటి పాలు ఇస్తుందని కూడా మనకు చెప్తూ ఉంటారు గోవులు. గోవుల గురించి ఇంత చరిత్ర ఉంది. అలాంటి అవతార పురుషులు కృష్ణుడు, రాముడు వీళ్ళంతా కూడా ఈ గోవుల్ని సేవించారు. గోవుల్ని సేవించాడు కాబట్టి గోపాలుడయ్యాడు. ఇంకో దాన్ని ఏం చేయలే. గోవుల్ని తోలుకుంటే వెళ్ళాడు గోపబాలుడు. అక్కడ బృందావనంలో ఇప్పటికి కూడా గోవులు ఉంటాయి అలాగా. మన ఆరాధ్య దైవం భగవద్గీత చెప్పినట్టు కృష్ణ భగవానుడే గోవులంటే మక్కువ. ఆయన వేణునాదం వింటే గోవులు తన్మయత్వంగా వచ్చేవట అక్కడికి. కాబట్టి గోవుకి అంతా ఇంత కాదు. ఈ ఈ యుగం కాదు. ఆ త్రేతాయుగం, ద్వాపరయుగం నుంచి మన రాముడు, కృష్ణుడు కూడా ఆ అమ్మ పాలతో పాటు ఈ గోక్షీరం కూడా తాగారు. గోక్షీరం కూడా తాగారు. ముఖ్యంగా మనందరం పూజించే పరమేశ్వరుడు జ్యోతిర్లింగాల్లో గానీ, ప్రతి ఊర్లో ప్రతి చోట ఉంటాడు. పరమేశ్వర లింగం ఉంటుంది. ఆ లింగాల మీద కూడా ఈ ఆవు పాలతోనే అభిషేకం చేయడం జరుగుతుంది. మనం గమనిస్తే గనక. కేవలం క్షీరంతో అభిషేకం చేస్తాం. ఆ పాలతో పెట్టిన ఆ అమృతం, ఆ పాలతో పెట్టిన పెరుగు ఇలా అన్నీ కలిపి పంచామృతాలతో కూడా చేస్తాం. ఎంతో మనం ఆనందపడతాం. పుణ్యం వస్తుందని గమనిస్తాం. మనం గమనించుకుంటే గనక కలియుగ వెంకటేశ్వర స్వామి మన పుట్టలో ఆయన తపస్సు చేసుకుంటున్నట్ట శ్రీనివాసుడు. అప్పుడు ఒక ఆవు రూపంలో వచ్చి ఆ ఆవు పాలు ఆ పుట్టలో పోస్తూ ఉంటుందన్నట్టుగా ఆయన నోట్లో పడుతున్నట్టుగా కూడా మనకి పద్మావతి కళ్యాణం ఆ ఘట్టంలో కనబడుతుంది. మనం చూస్తే తెలుసుకుంటుంది. కాబట్టి గోమాతతో మనకి గోమాతతో మనకి వేళాకోళాలు ఆడకూడదు. గోమాత విషయం, గోమాత, భూమాత మనకు జన్మనిచ్చిన అమ్మ, తల్లి ఈ వీళ్ళ విషయంలో వాళ్ళ రుణం ఎలాగా తీర్చుకోలేం. కనీసం వాళ్ళు కాపాడుకోరుగా దేశమాత. కాబట్టి ఈ గోవును సంరక్షించడానికి ఆయన ఇచ్చిన పిలుపు చాలా ఆనందంగా ఉంది. హిందువులకే కాదు ఎవరైనా హిందూ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గోవధని ఖండించాలి. ఆ గోవధకు పూనుకుని గోవుల అక్రమ రవాణానికి కబీలా తీసుకెళ్తున్న వాళ్ళని పట్టుకుని పట్టించాలి కూడా చట్టానికి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వచ్చాడు. ఆ రోజుల్లో గోపాలుడు అలా గోవులతో ఆడుకుని గోపాలుడు గోవుల కోసమే అక్కడ గోపబాలురు అంటే వాళ్ళందరినీ గోపాలురు కూడా ఆ ఇంద్రుడు కురిపించే రాళ్ళ వర్షం కురుస్తోందనే గోవర్ధనికి చిటికిన వేలతో మోసి వాటిని రక్షించాడు. బృందావనం అంటే అక్కడ గోపికలు, గోపబాలురు, గోవులే ఉంటాయి. దానికి ప్రతినిధే మన గోపాలుడు. అలాంటి ఆ గోపాలుడు చెప్పిన తత్వాన్ని మనకి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. గోవులను రక్షించుకుందాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా.
దానికి మనం మన మన వంతు మనం చేద్దాం. తెలిస్తే సమాచారం ఇద్దాం. మనం ఎవరితోని యుద్ధం చేయట్లే. ఎవరి యొక్క మత భావాల్ని, మనోభావాల్ని ఇక్కడ కించపరిచేది ఆ ట్విట్టర్‌లో ఆయన ఇచ్చిన ట్వీట్‌లో ఏమీ లేదు. ఒకటే మాట మన పవిత్రం, మనలో భాగం గోవులు. ఆ గోమాతను సంరక్షించుకోవాలి. గోవులు వధించమని చట్టం ఏం లేదు. గోవధకి పూనుకుంటే వాళ్ళకి చట్టానికి శిక్షకు అర్హులని చెప్తున్నారాయన. ఎలా చెప్పినా అదే అర్థం అదే. రేపు బక్రీద్ కాబట్టి ఈ సందర్భంలో ముందుగా మనందరినీ కూడా చైతన్యపరుస్తున్నారు. అలర్ట్ చేస్తున్నారు. మనం ఎక్కడైనా పల్లెటూరులో అక్కడ చూస్తే అధికారులు గాని, వీళ్ళు గాని వాళ్ళ కంటి తప్పించుకుని ఎవరైనా కబేళాలకు తీసుకెళ్తున్నారు, గోవధలు చేద్దాం అనుకుంటున్నారు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈయన చెప్పినటువంటి ఈ హెచ్చరికతో ఈ ట్విట్టర్ ద్వారా అందరూ మేలుకుంటారు. కాబట్టి సనాతన ధర్మ సారథిగా గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత ఆయన అందరికీ గుర్తు చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తూ, విపరీతార్థాలు తీయకండి. మంచిని మంచిగా ప్రోత్సహిద్దాం. గోమాతను కాపాడుకుందాం. మనదే బాధ్యతే. పవన్ కళ్యాణ్ గారు మన నాయకుడు. మనందరి చేత ఎన్నుకోబడి మనందరి మనసుల్లో ఉన్నటువంటి మన అభిమాన నాయకుడు కాబట్టి ఆయన చెప్పాల్సిన బాధ్యత తప్పితే ఆయనకి ఎవరో చెప్పినట్టుగా బీజేపీ పార్టీకి బీజేపీ వాళ్ళు ఒక్కళ్ళకేనా? హిందువులంటే బీజేపీలో ఒక్కడేనా? కాంగ్రెస్‌లో వాళ్ళు బీజేపీలు కాదా? జనసేన వాళ్ళు కాదా? తెలుగుదేశం వాళ్ళు కాదా? ఇలాంటి పిచ్చి మాటలు పక్కన పెట్టి ఆయన ఇచ్చినటువంటి ట్విట్టర్‌లో సామాజిక మాధ్యమంలో అని చెప్పిన దాన్ని అందరూ దాంట్లో ఉన్నటువంటి సదుద్దేశాన్ని గ్రహించాలని కోరుతూ, సనాతన ధర్మానికి ఆయన ప్రతీక. సనాతన ధర్మానికి సారథ్యం వహిస్తున్నాడు. ఇందులో ఏమిటి? అంటే అందరికీ నాయకుడే. అన్ని కులాలకి, అన్నమతాలకి ఆయన డిప్యూటీ సీఎమే. కానీ ఆయన వ్యక్తిగతంగా చూస్తే ఆయన సనాతన ధర్మాన్ని ఇటీవల కాలంలో దానికి విఘాతం కలగకుండా ఆయన ఒక బాధ్యత, నైతిక బాధ్యత ఆయనంతా ఆయన తీసుకున్నట్టుగా కనపడుతోంది. ఆయనకి గురువుల ప్రేరేపణ, తల్లిదండ్రుల ఆలోచనల నుంచి వచ్చిందో ఏమిటో ఆయనకే ఒక రకమైనటువంటి ఎలా కలిగిందో భావం. సనాతన ధర్మం మనం పాడు చేసుకున్నాం అనే ఉద్దేశంతో దాన్ని రక్షించుకుందాం, పరీక్షించుకుందాం అని చెప్పడంలో చాలా ఆయన పెద్ద మనసే కనపడుతుంది తప్పితే దురుద్దేశాలు ఎవరు ఆపాదించొద్దు. మనం గోమాతను ఈరోజు కాదు, ఏ రోజు ప్రతిరోజు మనం కాపాడుకోవాలి. గోవులు సుభిక్షంగా ఉంటే మనం సుభిక్షంగా ఉంటాం. గోమాతను మనం చల్లగా చూసుకుంటే మన భగవంతుడు మనం చల్లగా చూస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా నైతికంగా మద్దతిస్తూ నిజంగా ఆవుల అక్రమ రవాణా జరిగితే ఖచ్చితంగా చట్టాల దృష్టికి తీసుకెళ్తాం, అధికారులు తీసుకెళ్తారు. మీ అందరికీ మీరు ఒక తీసుకోండి నిర్ణయం ప్రజలు కూడా. అలాగే నేను కూడా అటువంటి సంఘటన జరిగితే ఖచ్చితంగా నా వంతు బాధ్యతగా నాకు తోచినందుకు గోవులకి రక్షణ కోసం కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ గారికి మాటిస్తూ సెలవు.